అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు అమిత్ షా గారు వీళ్ళందరూ. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం పెండింగ్లో పెట్టారా, లేదంటే అధిష్టానమైనా, నేను అనేది అధిష్టానం పోనీ ఇక్కడ కూడా వదిలేద్దాం, ఒక క్లారిటీతో ఉన్నారా? అధిష్టానం వైపు నుంచి అయితే ఒంటరి పోరాటానికి మొగ్గు చూపుతుంది. అధిష్టానం మొన్ననే అన్ని పార్లమెంట్ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి ముగ్గురుతో కమిటీ వేయమని ఆదేశించింది. ఇక్కడ ఏపీలో వేసి ఆ ప్రతి కమిటీ కూడా ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా ప్రతి పార్లమెంట్ స్థానానికి, ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి, వాళ్ళ వనరులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, వీటన్నిటితో కూడినటువంటి ఒక నివేదిక ఇవ్వమని చెప్పుకొచ్చారు. అంటే ఒంటరి పోరాటం చేద్దాం అన్నటువంటి అధిష్టానం చెప్తున్నటువంటి మాట. అంటే ఎప్పుడైతే నువ్వు నియోజకవర్గాల వారిగా అసలు వాస్తవంగా రాష్ట్ర నాయకత్వం ఆ పని చేయాలి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కర్ర వెరగకుండా పాము చావకుండా వీళ్ళకి అర్జెంటుగా పార్లమెంట్ సభ్యులు అయిపోయి కేంద్ర మంత్రులు అయిపోవాలి, రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని క్యాబినెట్లో చేరిపోయి కాసిన మంత్రి పదవులు సంపాదించేసేసుకోవాలి, వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నటువంటి స్వార్థపరులు నాయకత్వాల్లోకి చేరడం వల్ల వచ్చినటువంటి సమస్య. అది కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ స్వార్థం వలన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తల్లడిల్లుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు తల్లడిల్లుతున్నారు. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ 50% ఓట్లు తెచ్చుకోవాలనుకుంటుంది, సీట్లు 400 దాటించుకోవాలనుకుంటుంది. ఇందులో ఒకదాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. 400 సీట్లు మీరు రావాలంటున్నారంటే మన రాష్ట్రంలో 5 సీట్లు దాకా వచ్చే అవకాశం ఉంది, అది తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అన్నటువంటి కోణాన్ని ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అది పురంధేశ్వరి చెప్తున్నారు, సుజనా చౌదరి చెప్తున్నారు, సీఎం రమేష్ చెప్తున్నారు.